హలో! హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు మనం రిపీటెడ్ సిరీస్ కోసం చెప్పుకుంటున్నామండి. సో, ఏంటి అంటే రిపీటెడ్ సిరీస్ మనకి ఇలా క్వెషన్ ఇస్తారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంట్ చేసుకోవాలి. విత్ బ్లాంక్స్‌తో ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేసుకుంటే 18 ఉంటుంది. సో, ఈ టోటల్ 18 వస్తున్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి ఈ 18ని ఎట్లా డివైడ్ చేసుకోవాలో ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. 18 మనకి టేబుల్స్‌లో టేబుల్స్‌లో ఇప్పుడు 18 వస్తుంది. 2 9s 18 అంటే 2 ఇంటూ 9 వస్తుంది 18 అంటే అట్లా మనం డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 6 ఆర్ 18 వస్తుంది. 3 6 ఆర్ 18 తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్‌లో వస్తుందంటే 6 3 ఆర్ నెక్స్ట్ 6 3 ఆర్ 18 కదండి. సో వీటిలో ఎలా డివైడ్ చేసుకోవాలో మనం చెక్ చేసుకుంటాము. 6 3 ఆర్ 18 కింద ఒక్కొక్కటి మనం ప్రతిదీ చూసుకొని 6 3 ఆర్ 18 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. డివైడ్ అయిన దగ్గర సేమ్ సిరీస్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ అక్కడ డివైడ్ అయిన దగ్గర ఏ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డివైడ్ అయిన 6 మళ్ళీ కౌంట్ చేసుకొని డివైడ్ అవుతుంది కదా, అక్కడ మళ్ళీ కూడా ఏ స్టార్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో డివిజన్ అది చెక్ చేసుకొని ఇప్పుడు అవనేవి మనం లైన్గా అనేది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఏ డాష్ సి, మళ్ళీ సిరీస్ ఏ నుంచే స్టార్ట్ అవ్వాలి అనమాట. అట్లా ఏదైతే మన టేబుల్స్లో సెట్ అవుతుందో అట్లా మనం చెక్ చేసుకొని లైన్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం నీట్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఏ ఉంది, తర్వాత బి పైన ఉంది. సో బీబీ ఉంది కాబట్టి బి వస్తుంది. నెక్స్ట్ బ్లాంక్లో ఏమొస్తుంది, కింద బ్లాంక్లో ఏ ఉంది. సో ఏ వస్తుంది. సిసి ఉంది అంటే సి వస్తుంది పై బ్లాంక్లో. బీబీ ఉంది బి వస్తుంది. అట్లా సిసిసి అండి. థ్యాంక్ యూ.